నమస్తే అస్సలాముఅలైకుం. నమస్తే అస్సలాముఅలైకుం. ఈరోజు మేథీ పరోటా. ఓకే, మేథీ పరోటా. ఈరోజు మేథీ పరోటా, దానిలోకి పంజాబీ చికెన్. చూడండి, చక్కగా మేథీ పరోటా కోసం పిండిని కలిపేశారు. ఈరోజు 200కి పైగా రోటీల్ని చేయించబోతున్నాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇటు చూడండి మా కివి అంతా చింపేసిందండి. మా నెట్ అంతా చింపేసింది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు చిన్న మంట చేసి తర్వాత కట్టేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు అలా అన్నీ సరిపోయినాయి. ఈ వింటర్ సీజన్ కాబట్టి తెలుసు నైట్లో ఎంత చలి ఉంటుందో. సో ఇది వింటర్లో ఇది ఇవ్వాలని అనుకున్నాం. ఇది లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా వాడుకోవచ్చు. సో దీన్ని తీసుకొచ్చాం. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సైజులు ఒకటే కదా. ఇది XXL మ్యాక్సిమం అన్ని XXL తీసుకున్నాం అన్ని. ఎస్, ఫ్రీ సైజ్. సో ఇది నేను కూడా రాత్రి వేసుకొని చూశాను, బాగుంది. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే అస్సలాముఅలైకుం. నమస్తే అస్సలాముఅలైకుం. ఈరోజు కూడా ఏం చేయబోతున్నాం? ఏదో పెద్ద వంట చేయబోతున్నాం. ఈరోజు వంట ఏంటో మా వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఎంతవరకు తెలుసో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు వంట ఏంటండి? ఏదో అక్కడ రోటీలు వేస్తున్నారు, అదైతే చూశాను. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు చెప్పలేదు, ఎందుకంటే నేను షూటింగ్లో ఉన్నాను కాబట్టి. షూటింగ్ నుండి నైట్ షూటింగ్ చేసుకొని వచ్చారు. మా వారికి ఈరోజు వంటలేంటో తెలీదు. రోటీలు అని అక్కడ చూశారు కానీ ఏ రోటీయో కూడా మీకు తెలీదు. ఈరోజు మేథీ పరోటా. ఓకే, మేథీ పరోటా. ఈరోజు మేథీ పరోటా, దానిలోకి పంజాబీ చికెన్. పంజాబీ చికెన్ అక్కడి నుంచి వచ్చారా? అక్కడి నుంచి. ఈరోజు మేథీ పరోటాలకి పంజాబీ చికెన్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఈరోజు స్వీట్ ఏం చేద్దామంటారు? తెలియదు, నువ్వు చెప్తే తెలుస్తుంది. సరే, ఈరోజు స్వీట్ చక్కెర పొంగలి. చాలా ఫేమస్ చక్కెర పొంగలి. మీకు ఇష్టమా లేదా? చాలా ఇష్టం. నాకైతే చాలా 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 ఇష్టం. ఈరోజు చక్కెర పొంగలి కూడా చేయబోతున్నాను. సరే, ఈ 3 వంటలు. రోటీస్ అయితే నేను చేయలేను, ఎక్కువ రోటీస్ కాబట్టి. కర్రీ, పరమాన్నం ఇప్పుడు నేను మొదలు పెట్టేస్తాను. దాన్ని చక్కెర పొంగల్ని చాలామంది డ్రై ఫ్రూట్స్ చేస్తారు. మన ఆంధ్ర సైడ్ అయితే కొబ్బరి బొక్క వేస్తారు కదా. ఎస్, సో చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. తొందరగా చేసి తినేస్తాం. అయితే మొదలు పెట్టేద్దామా? చూడండి, చక్కగా మేథీ పరోటా కోసం పిండిని కలిపేశారు. ఈరోజు 200కి పైగా రోటీల్ని చేయించబోతున్నాను. కాబట్టి మేమిద్దరం అయితే చేయలేము, ఇన్ని రోటీస్ చేయాలి కాబట్టి వీళ్ళిద్దరిని పిలిపించి వీళ్ళతో మేథీ పరోటా వీళ్ళు ఏదో డిఫరెంట్గా చేస్తున్నారు. ఆ ప్రాసెసింగ్ చూద్దామా ఇప్పుడు ఒకసారి? మీగడ పాలులో ఉప్పు, జీలకర్ర, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రటి కారం, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, నీళ్లు, గోధుమ పిండి, ఉప్పు నీటిలో కడిగి తరిగి ఉంచిన మెంతి కూర కూడా వేసి బాగా కలపాలి. ఈ పిండిలో ఇవన్నీ వేసాం కదా, దీన్ని ఇప్పుడు బాగా మసాజ్ చేయాలి. అంటే బాగా పిండి మెత్తగా అయినట్టుగా మర్దన చేయాలి. ఇప్పుడు ఈ పిండిలో నూనె కూడా వేసి బాగా కలపాలి. నూనె వేయడం వల్ల రోటీలు సాఫ్ట్గా వస్తాయి. బాగా కలిపి ఉంచుకున్న పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు వీటిని చక్కగా ఉండలుగా చేసేస్తున్నారు. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం. ఫస్ట్ చికెన్ మార్నింగ్ కరీం వెళ్ళి తీసుకొచ్చాడు ఆయేషా. ఎన్ని కేజెస్ ఇవి? 20 కిలోస్ చికెన్ ఇది. ఓకే, ఇది మ్యారినేట్ చేసుకోవాలా? ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. దీనికి నాకు పెరుగు కావాలి. ముందుగా ఇందులో పెరుగు వేసుకొని, కమ్మటి పెరుగు వేసుకుంటున్నాను.
తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. తర్వాత పసుపు, తర్వాత నార్మల్ ఎర్రటి కారం, డ్రై ఫ్రై చేసిన జీరా పౌడర్, డ్రై ఫ్రై చేసిన ధనియా పౌడర్, తర్వాత గరం మసాలా, తర్వాత స్పెషల్ చికెన్ మసాలా పౌడర్. ఇది నేను ఇంట్లోనే అన్ని రకాలు వేసి డ్రై ఫ్రై చేసి పౌడర్ చేసామన్నమాట. అది పంజాబీ స్పెషల్ మసాలా అంటారు దీన్ని. దీంట్లో అల్లం వెల్లుల్లి మసాలా వేయలేదు. అల్లం వెల్లుల్లి మసాలా ఇప్పుడే వేయము. అది చూస్తుండ ఆయిషా, నువ్వు చూడు. అది మర్చిపోయారేమో అని. లేదు, ఓన్లీ ఇవే వేసి కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇందులో నిమ్మకాయ రసం కూడా ఒకసారి వేసి కలిపేసుకొని కలిపేసి పక్కన పెట్టేద్దాం. మనమ్మ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వీడిద్దరు అత్త అల్లుడు అనమాట. మా మనమ్మ అల్లుడింటికి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో పాపం చేయట్లేదు, నీరసంగా ఉండి తను రెస్ట్లో ఉంది వాళ్ళ ఊరిలో. వచ్చింది తను చూడటానికి. ఈ సందర్భంగా ఈ వ్లాగ్లో నువ్వు కూడా మాతో పాటు ఉంటావు. సరే సిద్ధు, స్టవ్ ఆన్ చేసేమ్మా. అప్పుడు మనం పెద్ద పెద్ద వంటలు ఉన్నప్పుడు చక్కగా తను కూడా ఉండి మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నావు వచ్చి నువ్వు. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులో పంజాబీ చికెన్ కోసం మస్టర్డ్ ఆయిల్ని వేసుకోవాలి. వేసే ఆయిషా. మొత్తం వేసేనా? మొత్తం వేసే. గరం మసాలా దినుసులు ఇందులో పెద్ద ఇలాచి తప్పకుండా ఉండాలి. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. కాస్త కలర్ చేంజ్ అయితే చాలు. ఉప్పు వేసుకుందామా? ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందని మా ఆయిష ఈ సందర్భంగా నాకు గుర్తు చేసింది. ఇది ఎందుకంటే తర్వాత రుబ్బుతాం మనం. సో డ్రై రోస్ట్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. మస్టర్డ్ ఆయిల్ వాసన మంచిగా వస్తుంది కదా. కానీ ఇది మస్టర్డ్ ఆయిల్తోనే చేయాలా? పూర్తిగా మస్టర్డ్ ఆయిల్ కాదు ఆయిషా, ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలు మగ్గించే వరకే. మళ్ళీ మనం చికెన్ వేసి కర్రీలా ఉంటుంది, అప్పుడు నార్మల్ ఆయిల్ మళ్ళీ వేయాలి. ఓకే. కానీ మస్టర్డ్ ఆయిల్తో చేసిన కర్రీస్ అన్నీ చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది. ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని, ఉల్లిపాయలు చక్కగా ఇప్పుడు నూనె సపరేట్ అయింది. టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసాక మూత పెట్టాలి, మగ్గుతుంది తొందరగా. మంచిగా ఫ్రై చేస్తున్నారు, మాడకుండా చేయండి. కాలా నైహోనా గోల్డెన్ కలర్ జలానా. ఓకే, ఇక్కడ నెయ్యి వేసి ఫ్రై చేసేస్తున్నారు. ఇందులో పెట్టేయండి. నేను అప్పటి వరకు మా కుకింగ్ ఇక్కడ అవుతుంది. శుభ్రంగా మా వాళ్ళు క్లీన్ చేసి పెట్టారు ఫ్రెష్ అల్లం. ఈ అల్లం ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు, దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. తర్వాత పైన కూడా వేసుకోవాలి కాబట్టి ఇంత చాలు. ఇందులో ఇన్ని రకాలు వేసి మగ్గించామన్నమాట. ఇది చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అంపటి వరకు మనం చక్కెర పొంగులు చేసేసుకోవాలి. స్వీట్ చేసేద్దాం. పరమాన్నం కోసం బియ్యం, పెసరపప్పు. ఈ పెసరపప్పుని చక్కగా డ్రై ఫ్రై చేసాము. ఇలా చేస్తే దీని స్మెల్ చాలా బాగుంటుంది. ఇది ఆయిషా మనం కడిగేసుకొని నానబెట్టని అవసరం లేదు, వండేటప్పుడే కడిగేసి వేసేసుకోవచ్చు. కాబట్టి ముందుగానే మనం దీన్ని చేయనవసరం లేదు. అది కడిగేసుకుని పెట్టేద్దాం. ఇంకెందుకు కడిగి పెట్టకూడదు, అదే పొయ్యి మీద పెట్టేద్దాం అంటున్నా. నాకు కొబ్బరికాయలు వాళ్ళు కొట్టడానికి ఇచ్చాను, ఫస్ట్ అవి ముక్కలు చేసి
అప్పుడు మన నానిపోద్ది బియ్యం, నానకూడదు అనమాట. అది చూడండి అమ్మ కొబ్బరి ముక్కలు. ఇప్పుడు కొబ్బరికాయ చక్కెర పొంగల్ అనగానే కొబ్బరికాయలు ఉండాలి. అప్పటి వరకు బెల్లం కరగటానికి చిన్న మంట మీద ఉంచాను. ఇందులో ముందుగా నెయ్యి వేసేసుకుందాం చక్కెర పొంగలి కోసం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్ ఫ్రై చేసుకోవడం కోసం నెయ్యి అన్నమాట. కాస్త వేడి అవ్వాలి. ఇది ఫ్రై చేసుకున్నంతలో ఇప్పుడు కడిగేసుకుందాం అది బియ్యంని, పెసరపప్పు. నెయ్యి వేడైంది, ఇందులో కిష్మిష్లను వేసేసుకుందాం. ఇందులోనే జీడిపప్పుల్ని కూడా వేసేసుకుందాం. చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక్క వేపు వేగిన తర్వాత మనం తీసేసుకుందాం అన్నీ. మేథీ పరోటా వేడివేడిగా రెడీ అయిపోతున్నాయి. ఈ చలికాలంలో చాలా బాగుంటుంది కదా పరోటాలో పంజాబీ చికెన్ వేసుకొని తింటుంటే, యమ్మీ. మంచిగా ఘుమఘుమ వచ్చేస్తుందండి. ఇది మంచిగా మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇది చాలా హెల్దీ రోటీ కూడా. ఇందులో మెంతికూర ఉంది, అన్ని రకాలు వేసాం ఇందులో కాబట్టి ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఎవరైనా మెంతికూర తినము అనే వాళ్ళకి ఇలా పరోటాల్లో వేసి వండేయచ్చు. దీంట్లో ఏం మైదా కూడా ఏం మిక్స్ అవ్వలేదు. ఇట్స్ 100% వీట్ రోటీస్. ఎస్. సో ఈ రోటీస్ ని చూసారు కదా, మా ఇంట్లో ధాబా ఓపెన్ చేసాం మేము రోటీస్ చేస్తూ, పంజాబీ చికెన్ చేస్తూ. అది ఇది పంజాబీస్ ఎక్కువ తింటారు తెలుసా ఈ రోటీ? పంజాబీస్ ఎక్కువ తింటారు. మేథీ వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంటది తినేది అన్ని. ధర్మేంద్ర గారికి ఒక వీడియో చూసా, ఆయన ఇలా మేథీ తీసుకున్నారు. ఇది ఏంటి అనుకుంటున్నారా, ఇది మేథీ అన్నారు. మేథీ నేను ఏం చేస్తాను అనుకున్నా. అప్పుడు ఆయన చెప్పారనమాట, దీన్ని రోటీలో వేస్తాను. బాగుంది. ఇది పంజాబీ రోటీ అండ్ మేథీ కూడా అనుకోవచ్చు. పంజాబీ చికెన్తో పాటు పంజాబీ మేథీ రోటీ అనొచ్చు. ఇది చక్కగా చల్లారిపోయింది. దీన్ని మన బాహుబలి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన వాటిని పక్కన వేసేసుకుందాం, తీసేసుకుందాం. లాస్ట్లో కలుపుకోవచ్చు అనమాట. ఇవి నేను తీస్తాను. నేను ఈరోజు వచ్చాను మమ్మీని హెల్ప్ చేయడానికి. ఇలా తీసి ఇట్లా మూవ్ చేసి, దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది, అది అందరికీ రాదు. ఇలా పొయ్యాలి. ఎలా పొయ్యాలి? ఇలా పొయ్యాలి కాదు, వెయ్యాలి. అదే 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 అదే. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం, ఇప్పుడు ఈ అన్నాన్ని బాగా ఉడికించుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన నెయ్యిలోనే మనం బియ్యాన్ని, పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నూనె వేసాను, నూనె వేడవుతుంది. ఇది నార్మల్ నూనె వేసాను. ఇందులో చికెన్ వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి.
ఎందుకంటే కలర్ బాగా రావాలి ఇది. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. మా ఆయేషాకి బెల్లం కలపకుండా కొంచెం ఇచ్చేయాలంటే ఏం చేయాలి? బాగుంటుంది. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను స్వీట్ అయితే అంత ఇష్టంగా తినను. ఇది చక్కగా అయింది. ఇందులో ఇప్పుడు బెల్లం పాకం వేసేసుకుందాం. బెల్లం అంటే పాకం కాదు, ఓన్లీ కరిగించాము. ఇప్పుడు ఈ బెల్లంలో కొంచెం ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లో రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేమ్మా. ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ మసాలా కూడా బాగా వేగింది. ఇందులో నీళ్లు వేసేసుకుందాం. వేసుకుని పెద్ద మంట పెట్టేసి ఇప్పుడు ఇందులో ఆమ్చూర్ పౌడర్, తర్వాత కసూరి మేథి, డ్రై రోస్ట్ చేసే వేసుకోవాలి, కమ్మటి వాసన ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని చిన్న మంట మీద పెట్టేద్దాం. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందులో మిల్క్ మేడ్ని వేసేసుకోవాలి. రుచి అనేది చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ వేసి పొంగలి ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిల్క్ మేడ్ వేయడం వలన చాలా చాలా బాగుంటుంది ఎమ్మీగా పొంగల్ అనేది. మిల్క్ మేడ్ వద్దనుకునే వాళ్ళు మీగడ పాలు వేసుకోవచ్చు. బాగా మీగడతోటే వెయ్యాలి. ఇందులో కమ్మటి ఇంట్లో కాసిన నెయ్యిని వేసేసుకుందాం. ఇలా నెయ్యిని వేసేసుకుందాం. ఇలా నెయ్యి వేసి బాగా కలిపేసుకొని ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా కమ్మటి చక్కెర పొంగలిలో లాస్ట్గా ఇలైచీ పౌడర్ కలిపేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మా వారు పొంగల్ని టేస్ట్ చేయడానికి స్పూన్ నుండి తీస్తున్నారు. అచ్చా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు చిన్న మంట చేసి తర్వాత కట్టేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు అలా అన్నీ సరిపోయినాయి.
చూసారా ఇదెంత పెయిన్ఫుల్ అంటే మమ్మీకి బోన్లో నొప్పి వస్తుంది, ఎందుకంటే అది హెవీ చెంచాస్తో చేస్తారు కాబట్టి. ఇక్కడ ఈ బ్యాండ్ పెట్టుకొని ర్యాష్ కూడా వచ్చేసింది. సో అందుకే కొంచెం మండుతుందని ఆయిల్ పెడుతున్నాను. ముందు రోజు రాత్రి ఇలా దానిమ్మకాయలు తీసుకొచ్చి చక్కగా మా కరీం సిద్ధు, ఎందుకంటే అప్పటికప్పుడు అవదు అని పని పూర్తిగా చేస్తారా ఈరోజు. ఇవన్నీ కూడా మా కరీమే తీసుకొచ్చాడు షాపింగ్ చేసి. ఈ పీలింగ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కష్టమైన పార్ట్ అది. సో మొత్తం యూట్యూబ్లో చాలా ఈజీగా కనిపిస్తుంది, అంటే ఇంతమంది హెల్ప్స్ ఉన్నారు చేసేయగలుగుతామని, కానీ వాళ్ళకు కూడా చాలా కష్టం. అది చూడండి ఎలా తీయాలి. ఇవే కాదు ఇంకా ఉన్నాయి, ఎక్కడ ఇంకా ఇందులో ఉన్నాయండి దానిమ్మకాయలు. ఇవన్నీ పంచిపెట్టడానికి స్వెటర్స్. ఇవి కూడా చక్కగా మా కరీమే వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చాడు నా కోసం. కరీం ఈ డబ్బాలో ఏముంది? లేసా? లేస్, ఇందులో లేస్ ఉంది, ఇందులో ఫ్రూట్ జ్యూస్, ఇది వింటర్ సీజన్ కాబట్టి తెలుసు నైట్లో ఎంత చలి ఉంటుందో. సో ఇది వింటర్లో ఇది ఇవ్వాలని అనుకున్నాం. ఇది లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా మల్టిపుల్ ఎవరైనా వాడుకోవచ్చు. సో దీన్ని తీసుకొచ్చాం. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సైజులు ఒకటే కదా ఇది. XXL మ్యాక్సిమం అన్ని XXL తీసుకున్నాం అన్ని. ఎస్, ఫ్రీ సైజ్. సో ఇది నేను కూడా రాత్రి వేసుకొని చూశాను, బాగుంది. నిన్నంతా కరీమే వెళ్ళి తీసుకొచ్చాడు. తను ఒకటి ఫొటోస్ కూడా పంపించి నేను ఏది ఓకే అంటే అదే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. క్వాలిటీ ఐటమే కావాలంది, అందుకే దానికి తగ్గట్టుగానే క్వాలిటీ కూడా బ్రహ్మాండమైన క్వాలిటీ. వేడైతే బాగా రాత్రి నేను మా వారు కూడా వేసుకొని చూసుకున్నాం. చూసారా మా కరీము అమ్మేవాడిలా చూపిస్తున్నావేంట్రా? అంటే వాము ఎలా ఉంటుంది లోపల. ఇగో కింగ్ స్టార్ బట్టల్ కోట్. చక్కెర పొంగలి మంచిగా అయింది. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేద్దాం. చక్కెర పొంగలి నాకు చాలా చాలా ఇష్టం. ఎక్సలెంట్గా ఉంది, చాలా 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 బాగుంది. శబాష్ శబాష్. చాలామందికి బిర్యానీ అంటే ఎంత ఇష్టమో నాకు చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పండగలు వచ్చినప్పుడు ఎదురు చూసేదాన్ని, ఎవరింటి నుండి వచ్చేస్తుందా చక్కెర పొంగలి అని చాలా ఎదురు చూసేదాన్ని. కోర్స్ ఇప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను యూఎస్లో ఉన్నప్పుడు ఈ బ్లాగ్స్ అన్నీ చూసి నాకు ఎప్పుడు వస్తుంది ఇలాంటి ఛాన్స్ చేయడానికి. ఎందుకంటే ఇదంతా చేయడం అందరి విషయం కాదు, దేవుడు రాసి పెట్టాలి ఇవన్నీ మనం చెయ్యాలంటే. సో నేను అప్పుడు అనుకునేదాన్ని నాకు ఒక ఛాన్స్ రావాలి, నేను వాళ్ళందరికీ వేసి ఇవ్వాలి.
సో ఇలాంటి పుణ్యం నేను చేసుకోవాలి అని చెప్పేసి అనుకునేదాన్ని. అక్కడ యూఎస్లో చూసి ఇప్పుడు వచ్చి నేను చేస్తున్నానంటే ఐ ఫీల్ సో ఇమ్మెన్స్లీ హ్యాపీ అసలు. సో ఇలాంటి అందరికీ రావాలి, ఇలా అందరికీ పెట్టాలి అని నేను బాగా కోరుకుంటున్నాను. సో యా, దిస్ థింగ్ మేడ్ మై డే టుడే. ఎంత వేడిగా ఉన్నాయంటే ఇవి అసలు చేస్తుంటే మొత్తం ఎర్రగా అయిపోయినాయి చూడండి చేతులు. సో చాలా కష్టం ఇవి, మనం ఈజీ అనుకుంటాం కానీ చాలా అంటే చాలా. ఇప్పుడే ఇలా రోస్ట్ చేసి తీసుకొచ్చారు. సో రియలీ హాట్. ఈ రోటీస్ అన్ని అప్పటికప్పుడే వండేసి హాట్ బాక్స్ లో వేసేయడం వల్ల చాలా వేడిగా ఉన్నాయి. ఇలా వేడిగా ఉండటం వల్ల పరోటాలు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్ గా కూడా ఉంటాయి. వావ్, ఇప్పుడు ఈ పొగల మధ్య నుండి మనం తీసి వేయాలి. అలా తీసి పైది కొంచెం పర్వాలేదు, లోపలి మండుతున్నాయి. ఇది ఇలా అని తీసి ఇలా అనేసేయాలి, ఫాస్ట్గా అలా వేసేసేయాలి. పంజాబీ చికెన్ ఇస్ రెడీ. చక్కగా చూడండి, పంజాబీ చికెన్ అయితే మంచిగా. ఇదే చికెన్ పంజాబ్లో చేసినంత టేస్ట్ ఉండదు, అది మా ఇంట్లో చేస్తేనే టేస్ట్ వచ్చింది.
ఓకే తినండి, మీరిద్దరూ చాలా కష్టపడ్డారు. నా కోసం కదా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? నువ్వు రోటీ తినేసావు, అన్నం వేసుకున్నావా ఇప్పుడు? ఓకే, అన్నంలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. బాగుందా? వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు కష్టపడి రోటీస్ని చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నుంచి వీళ్ళేనండి. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర అన్ని కోసిందంతా వీళ్ళే. తినేయండి అమ్మా ఫస్ట్, మీరు కూడా వెళ్ళి. చపాతీలు అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఈ పనిలో ఉన్నారా? ఇక్కడ మా వదిన చూడండి. జున్ను మా వారి ఫ్రెండ్ పంపించారు. జున్ను పాలు పంపిస్తే ఫ్రిడ్జ్ లో నేను చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను వండుకొని తింటూ ఉంటాను. ఇంకా అది చల్లారలేదు, ఇంకా వేడిగానే ఉంది. చూడండి, ఈ పొగలదే వేసేసుకొని వదిన తింటున్నారు. చల్లారే వరకు కూడా ఆగలేదు. మనం ఎలా ఉంది? ఏం నాగమణి, నువ్వు రాలేదు ఇంకా, నువ్వు తినట్లేదు. कैसा है जी? సూపర్. मेथी पराठा अच्छा है नहीं? చాలా बहुत अच्छा है. బాగుంది, చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా. సూపర్. స్వెటర్, చిప్స్ ప్యాకెట్, జ్యూస్, ఫ్రూట్స్, కర్రీ, చక్కెర పొంగలి, మేథీ పరాఠా, వాటర్ బాటిల్. 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 ఐటమ్స్. కర్రీ ఈరోజు అనుకున్న పని అనుకున్నట్టుగానే అనుకున్న టైంలో జరిగిపోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు ఈ వర్క్లో నాకు హెల్ప్ చేసిన వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఇలా హెల్ప్ చేయబట్టే నా వర్క్ అనేది చాలా టైంకి అయిపోయింది. ఈ సందర్భంగా నా టీం మెంబర్స్ అందరికీ నేను సదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వ్లాగ్ చూస్తున్న మీ అందరి ఆదర అభిమానులు నాపై ఉండాలని, ప్రేమ అనురాగాలు నాపై ఎప్పుడూ చూపించాలని కోరుకుంటూ మీ జుబేదా అలీ.
మా మేట్స్ కోసం మా ప్రసాద్ సిద్ధు చక్కగా ప్యాక్ చేశారు. మా కాలనీ సెక్యూరిటీ వాళ్ళు. బాగున్నా? మా గార్డెన్ని నీట్గా ఉంచుతారు. థ్యాంక్ యూ.